ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి 'పుష్ప 2' సినిమా అయితే మన ముందుకు వచ్చిందనమాట. అయితే ఈ సినిమా చూడడానికి దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి 'సంధ్య 70 ఎంఎంలో' సినిమా చూడడానికైతే వెళ్లారనమాట. ప్రీమియర్ షో. అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ముందు ముందు చెప్తా. ఒక్కసారి కొంచెం మ్యాటర్ వినండి. ఈ మ్యాటర్ అయితే 'సంధ్య 70 ఎంఎంలో' పెద్ద ఈవెంట్‌నైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చేశారనమాట. అయితే ఆ ఈవెంట్‌లో మన 'రేష్మిక మందాన' అలాగే మన అల్లు అర్జున్ అయితే వచ్చారనమాట. అయితే వీళ్ళిద్దరు సెలబ్రిటీలు రావడంతో పెద్ద ఎత్తున భారీ జనాలైతే వచ్చారు ఫ్రెండ్స్ అల్లు అర్జున్‌ని చూడడానికి. నేను కూడా అక్కడనే ఉన్నాను 'సంధ్య 70 ఎంఎం' దగ్గర. నేను సినిమాకైతే వెళ్ళలేను ఆ టాకీస్‌లోకి, కానీ వేరే థియేటర్‌లో అయితే సినిమా చూశాననమాట. అయితే ఈ 70 ఎంఎం ఉంది కదా, 'సంధ్య 70 ఎంఎం'. అయితే ఈ 'సంధ్య 70 ఎంఎం' దగ్గరికి మన అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ గుంపులో చేరారనమాట. అయితే ఇక సినిమా స్టార్ట్ అయితుంది అనేటువంటి కొద్ది సేపట్లోనే వీళ్ళు లోపలికి వెళ్ళడానికైతే చూశారనమాట సినిమా హాల్లోకి. ఇక ఆ గుంపులో వీళ్ళను ఎవరెవరో ఏమో తోశారో ఏమో తెలియదు, కానీ వీళ్ళైతే ఆ గుంపులో తీవ్ర ఇబ్బంది పడడంతో అక్కడికక్కడే ఒక ఆమె చనిపోయింది. అలాగే తన కొడుకు కూడా అందరూ కలిసి తొక్కారనమాట. కావాలని అయితే ఎవరు తొక్కరు కదా ఫ్రెండ్స్. అంటే అనుకోకుండా ఆ పిల్లాడు ఇంత పోరాడు ఆ గుంపులో ఇరుక్కొని అందరూ కలిసి తొక్కారనమాట. తొక్కిన తర్వాత ఆ పిల్లాడైతే ఇప్పుడైతే తీవ్రంగా గాయాలతోటైతే ఉన్నాడనమాట. అయితే వీళ్ళమ్మ అయితే చనిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇదంతా ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే పెద్ద వైరల్ అయితే అవుతోంది ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ అనేది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళందరైతే చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా బాధపడుతున్నారు. అలాగే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. పోలీసులు చాలా మంది అయితే వచ్చారనమాట. అక్కడికి వస్తే వాళ్ళకు కూడా కంట్రోల్ అయితే ఆ జనాలు అయితే కాలేరనమాట. ఇక మిలిటరీ వాళ్ళు వీళ్ళు అయితే వచ్చారనమాట. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా సేపటికి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారనమాట వీళ్ళందరూ పోలీసోళ్ళు. ఇక దాదాపు ఈ క్రౌడ్ ని క్లియర్ చేయడానికి వాళ్ళకి 4-5 గంటలు సమయం పట్టింది అనేటువంటిదైతే న్యూస్ ఛానల్ వాళ్ళైతే చెప్తున్నారనమాట. అండ్ నన్నడిగితే వీళ్ళు ఫ్యామిలీ ఏం మనసులో ఏమో తెలియదు, కానీ ప్రీమియర్ షో చూసే బదులు ఒక 10 రోజులైన తర్వాత పబ్లిక్ తగ్గాక వచ్చి ఈ సినిమా చూస్తుంటే బాగుంటుంది అనేటువంటిదైతే నేనైతే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా వల్ల ఇద్దరి ప్రాణాలైతే ఇప్పుడైతే పోయాయన్నమాట. ఒకడి ప్రాణం అయితే ఉంది, కానీ ఆ పిల్లాడు కూడా చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా అయితే దెబ్బలు అయితే తాకాయన్నమాట. ఏం లాభం ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంది అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 10 రోజులైన తర్వాత వచ్చి చూడండి, కానీ ఈ విధంగా ఫస్ట్ రోజు వచ్చి ఆ ఫ్యాన్స్ మధ్యలో ఈ విధంగా బలి అవ్వడం అయితే కాకండి అని నేనైతే వాళ్ళకైతే ఫ్యామిలీ మెంబర్కి అయితే వివరిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకి చెడ్డ పేరు వస్తుంది, అలాగే పోలీసులు ఏం పీకుతున్నారు అని చెప్పి పోలీసులకు కూడా చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరైతే 10 రోజులైన తర్వాత చూడండి, హ్యాపీగా వెళ్ళి చూడండి. కానీ ఈ విధంగా మొదటి రోజు వచ్చి ఈ గుంపులో తొక్కీసలాట ఇలాగ ఇబ్బందికి అయితే పడకండి. సో మరి అది 'సంధ్య 70 ఎంఎంలో' ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లగాడు తీవ్ర గాయాలతో ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బాయ్.